అందరికీ నమస్తే. నేను మీ రత్నం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్ గా మారింది. అదే నెల్లూరు జిల్లా దారకానిపాడు గ్రామానికి చెందినటువంటి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనేటువంటి హత్య రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేపిందనే చెప్పాలి. ఇది చిలికి చిలికి గాలివానగా మారి రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు పెద్దలు చెప్తారు కదా, గతంలో సామెతలు, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయంట. ఈ హత్య జరిగింది ఎప్పుడు? దసరాని ఆ కార్యక్రమంలో దసరా ఎప్పుడు ఈ నెల 2వ తారీఖున జరిగినటువంటి ఆ హత్య ఉదంతం ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇంతవరకు కళ్ళు తెరవలేదు అని అంటే, దీని మీద ఎంతవరకు ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రోద్బలం ఉందనే చెప్పాలి. ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరిచి హోమ్ మినిస్టర్ని మరియు ఇంకొక మంత్రి నారాయణని ఇద్దరిని అక్కడికి పంపడం అనేది జరిగింది ద్వారకానిపాడు గ్రామానికి. అంటే బాధితులకు న్యాయం చేయడానికి 18 రోజులు పట్టిందా అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ మనం ఇక్కడ ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందినతను హత్య చేశాడు అని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోళ్లు పెడుతున్నా, చనిపోయింది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లక్ష్మీనాయుడు అని అందరికీ తెలిసిన రేపు అంటే ఇవాళ పండుగను పురస్కరించుకుని రేపు 21వ తారీఖున చలో ద్వారకానిపాడు అని చెప్పేసి కాపు సంఘాలందరూ జేఏసీగా కలిసి చలో ద్వారకానిపాడు కార్యక్రమాన్ని పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు హోమ్ మినిస్టర్ అనితాను మరియు ఇంకొక మంత్రి నారాయణను ఇక్కడికి పంపించి సదరు ఎవరైతే హత్యకు గురి కాబడినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి అక్కడి నుంచి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ఒక ప్రెస్ మీట్ అనేది ఒకటి ఇప్పిస్తున్నారు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు, మా కుటుంబం ఇప్పటికీ మేము ఒక వ్యక్తిని కోల్పోయాము, మరొక ఇద్దరిని హాస్పిటల్లో ఉన్నారు, దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు చెప్తున్నారే కానీ మరి హత్య జరిగింది ఎప్పుడు? ఆ హత్య జరిగినప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్కళ్ళైనా గాని వచ్చారా? లేదు. మిగతా వాళ్ళని పక్కన పెడదామండి. కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం తనైనా తిరిగి చూశాడా? అది లేదు. అంటే తన సామాజిక వర్గం మీద తనకున్నటువంటి విలువలు, విశ్వసనీయత ఎంత విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంటేనే ఇలాంటి ఓట్లలో వస్తారా? లేకుంటే వేరే ఇంకెవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఈ హత్య చేసుంటే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోళ్లు పెట్టుకుంటూ అరిసేవాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? చనిపోయింది ఎవరు? నీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చనిపోతే చంపింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చంపారు. మరి మీరు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవడం పక్కన పెట్టండి, కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా. ఇదెక్క న్యాయం? అంటే మీరు సుఖంగా ఉండాలి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ మాత్రం ఎక్కడా మునిగిపోయినా కానీ మీకు పర్వాలేదు, హత్యలు చేయించుకున్నా కానీ పర్వాలేదు, ఎక్కడా వాళ్ళని ఊర్లమ్మటి తరిమి కొడుతూ ఉన్నా కానీ మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇదే న్యాయం పవన్ కళ్యాణ్ గారు? మీరు ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. మీరు ఇంట ఓడిపోతున్నారు, రచ్చ గెలుస్తున్నట్టుగా అనుకుంటున్నారు, అక్కడ కూడా ఏం లేదు. మిమ్మల్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి అని చెప్తున్నారే కానీ వాళ్ళు ఏ విధంగా పక్కన పెడుతున్నారు అనేది తేటతెల్లం అవుతా ఉంది. గతంలో మీరు కాకినాడలో ఒక షిప్ ఒకటి పట్టుకుని పీడిఎస్ రైస్ ఇక్కడి నుంచి రాష్ట్రం దాటిపోతుందని షీజ్ ద షిప్ అని చెప్పేసి అక్కడ కాకినాడ పోర్టులో మీరు అరిసినప్పుడు ఆ పోర్టు ఎవరిదండి? ఆ పోర్టులో ఉన్నటువంటి పట్టుబడ్డ పీడిఎస్ రైస్ ఎవరియండి? బీజేపీ వాళ్ళే కాదా? అక్కడి నుంచే కదా మిమ్మల్ని పక్కన పెట్టేసింది వాళ్ళు. జరుగుతున్న క్రమాలన్నీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. మీరేమో సనాతన ధర్మం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు తిరుగుతూ ఉన్నారు. మీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు, మీ కాపు సామాజిక వర్గంలో వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ పర్వాలేదు, పోనీలే ఒక వ్యక్తి చనిపోయాడు పరామర్శిద్దామని వచ్చినందుకు ఇక్కడ కుటుంబ సభ్యుల్ని ఏకంగా కూర్చోబెట్టి దీన్ని రాజకీయం చేయొద్దు, ఏ రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడొద్దు, మేము ఇప్పటికే మనిషిని కోల్పోయి ఉన్నాము. ఏంటండి రాజకీయాలు? మరి ఇంత దుర్మార్గమైన రాజకీయాలు చేయాలా? ఆ వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, ఆమె ఏమని అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? కావాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి, వచ్చేవాళ్ళు ఎవరైతే పరామర్శించడానికి వచ్చేవాళ్ళు చూసి వెళ్ళిపోండి, పరామర్శించండి, కానీ వాళ్ళకు రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహించకండి అని అంటారా? ఏం మాట్లాడండి అవి? అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఇది అన్యాయం జరిగింది అని చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, స్పందించలేదే. మరి ఇంతకుముందు కాపు జేఏసీ నాయకులు మొత్తం వచ్చారు కదా, వారందరూ అదే మాట అన్నారు కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి హత్య చేశాడు, అతన్ని 15 రోజుల వరకు కూడా అరెస్ట్ చేయలేదు కదండి. అంటే ఎప్పుడైతే కాపు జేఏసీ సంఘ నాయకులు 21వ తారీఖున చలో ద్వారకానిపాడు కార్యక్రమం పెట్టిన వెంటనే మీరు స్పందించి అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ని మరియు ఇంకొక మంత్రి నారాయణ హుటాహుటిన అక్కడికి పంపించేసి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రెస్ మీట్ పెట్టించేసి వారి చేత ఈ విధంగా చెప్పిస్తారా? దుర్మార్గమైన రాజకీయం అండి. ఎంతకాలం? 5 ఏళ్ల పరిపాలనలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు. రైట్, వెరీ గుడ్, మంచిదే. కానీ ఎక్కడ? ఇలాంటివి మీరు కట్టదిట్టం చేయాలి కదా. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ రోజు రాబట్టి ఇది ఇంత అలిగేషన్ వచ్చింది, కానీ ఎవరు వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉంటే, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టారు వాళ్ళని, ఎరా వాడు మన ఇంటి మీదకి వచ్చేవాడా అని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు ఒక కట్టుదిట్టంగా ఉండి వాళ్ళు యూనిటీగా ఉండి రెచ్చగొట్టి అతన్ని పంపిస్తే అతను వచ్చేసి హత్య చేశాడు, కనబడతానే ఉంది. ఇది చిలికి ఇది ఎక్కడికి పోయిందండి? తాను ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ మిస్సెస్ ని లైంగికంగా హెరాస్ చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తా ఉంది. సరే, అది ఒక మహిళని బయటకు లాగడం అనేది సరైన పద్ధతి కాదనుకోండి, మేబీ. ఇక్కడ ఒకటే, అందుకే ఎప్పుడైతే హత్య జరిగిందో 2వ రోజు 3వ రోజు మీరు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేస్తే పోయేదే. 18 రోజులు గడిచినా కానీ ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. అదేమంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీద తప్పులు మోపుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సినటువంటి ఇలాంటివి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.